అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పుదుచ్చేరిలో దిత్వా విలయం సృష్టిస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నిన్న 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాండి బీచ్ రోడ్డును పోలీసులు మూసివేశారు. బీచ్ ప్రాంతం దగ్గరికి ప్రజలకు పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఇక పుదుచ్చేరి ఓడరేవు వద్ద హెచ్చరిక సిగ్నల్ నంబర్ 5ను ఎగరవేశారు. తీర ప్రాంతంలో బలమైన గాలులు ఉద్రిక్తమైన అలలు వీస్తున్నాయి. భద్రత కోసం పోలీసులు బీచ్ రోడ్డు నుంచి ప్రజలను దూరంగా పంపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే శ్రీలంక అంతా కూడా అతలాకుతలమైంది. దీని ప్రభావం దిత్వా తుఫాను ఇటు తమిళనాడు కూడా అతలాకుతలం చేసింది. ఈ రానున్న 2-3 రోజులు కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే ఏపీలో రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, అలానే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ని అయితే జారీ చేయడం జరిగింది. శనివారం మధ్యాహ్నానికి కరైకల్ కు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో, అలానే పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువుగా రానుందని ఐఎండీ అయితే పేర్కోవడం జరిగింది. అయితే తుఫాను ఉత్తర వాయువు దిశగా కదిలే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్ల సమీపానికి రానుందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే ఇది తీరం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీన పడుతుందని కూడా వాతావరణ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం కూడా తుఫాను తీవ్రంగా కొనసాగి తర్వాత బలహీన పడుతున్న అంచనా అయితే వేస్తూ ఉన్నారు సునీత. అయితే తుఫాన్తో రానున్న 3 రోజులు కూడా భారీ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ ను జారీ చేశారో ఆ జిల్లా అధికారులతో నేరుగా హోంమంత్రి అనిత అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే ముందుగా పొట్టి శ్రీరాములు జిల్లాలో ఆదివారం నుంచి పొట్టి శ్రీరాములు, అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అదే విధంగా సోమవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే సోమవారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అలానే కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అదే విధంగా సముద్రంతో అలజడిగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరికలను, అలాగే 3వ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. అలానే విశాఖలోని కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబరు, అలాగే విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలను కూడా జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో దిత్వా తుఫాను ప్రభావంతో ఇవాళ ఏపీ అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అలానే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం నేపథ్యంలో అక్కడ తీరం వెంబడి భారీగా ఈదురుగాలు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో
గంటకు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే ప్రజలు కూడా బయటకు రావాలంటూ కూడా రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.